వరంగల్ నగరంలో ఇటీవల వరదలకు ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యమే కారణమని ట్రాన్స్జెండర్ పుష్పిత లయ విమర్శించారు. నగరాన్ని ముంచెత్తిన వరదలకు కబ్జాలే కారణమన్నారు. భూ కబ్జాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని, కబ్జాలో ఎమ్మెల్యేలు, ఎంపీల హస్తం ఉందని ఎమ్మెల్యేలకు చేత కాకుంటే చెప్పండి, లేదంటే తమ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో చోటు ఇస్తామంటూ ఎద్దేవా చేశారు. ట్రాన్స్జెండర్ లో సగభాగం ఇస్తామంటూ సంచలన ప్రకటన చేశారు. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేల హస్తం ఇది. మరి ఎమ్మెల్యేలకు చేత కావట్లేదా? పరిపాలన చేత కాకుండా చెప్పండి. ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో మేము చోటిస్తాం. ప్రజల గలమై మేము ప్రజల ముందుకు వస్తాం. ట్రాన్స్జెండర్స్ దాంట్లో మీకు సగ భాగాన్ని మేము ఇస్తాం. రండి, మరి మీకు చేత కాకుంటే పరిపాలన మేము చేస్తాం. మమ్మల్ని గనక మీరు మా సపోర్ట్ తీసుకొని మీరు ముందుకు వెళ్ళకుంటే మీ కూర్చున్న సీఎం సీటు కూలిపోయే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ట్రాన్స్జెండర్స్ దీవిస్తే అర్ధనారీశ్వరుడు పలుకుతారు. అదే ట్రాన్స్జెండర్స్ శపిస్తే మీరు ఏమవుతారో పాతాళ లోకానికి వెళ్ళిపోతారు. ప్రజల సమస్య ఇంత బాధతో చెప్తాంటే కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. మేయర్ గారు నిన్నగాక మొన్న వచ్చి జస్ట్ నేను వెళ్ళానండి, ఇక్కడ నియోజకవర్గం ఇన్ఛార్జిగా పనిచేస్తాను కదా, కనీసం నేను మాట్లాడితే కూడా మీరు వెళ్ళండి అంటే నన్ను ఎందుకు పంపిస్తుంది? ఇక్కడ ప్రజలందరూ చెప్తారు. అందులో ఉన్న తన పంటి ఉన్న వ్యక్తి కూడా నన్ను బాధపడే 2 మాటలు కూడా అన్నాడు. ఆ వ్యక్తి పైన కఠిన చర్య తీసుకోవాలని నేను ఈ రోజు పిటిషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ వ్యక్తి పేరు ఇక్కడే ఉంటాడు, తిరుమల. నన్ను ఒక ట్రాన్స్జెండర్ గా, అరే ఏంటో నువ్వు వీళ్ళందరినీ తీసుకొచ్చి లొల్లి చేయడానికి వచ్చినావు అంటే, సమస్య వస్తే అందరినీ తీసుకోపోకుంటే ఎవరిని తీసుకొస్తారు? ప్రజలను తీసుకోపోకుంటే ఎవరు వస్తారు? ప్రజలే కదా. నేను ఇక్కడ ఓటర్ని, ఇక్కడ ఉన్న వ్యక్తిని. మరి నేను అడగకుంటే ఎవరు అడుగుతారు? నేను ఒకటే తెలియజేస్తున్నాను, ఈ భూ కబ్జాలు చేసిన వాళ్ళపైన వెంటనే స్పందించాలి. వీళ్ళని మాత్రం సీరియస్ గా యాక్షన్ తీసుకొని ప్రజల ఎంతైతే ఆస్తులు నష్టపోయాలో వాళ్ళందరికీ కూడా